ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విడాకులు తీసుకుందాం, నా గురించి చెడుగా చెప్పండి అంటే చెప్పరు. నన్ను పక్కన పెట్టి అదితికి దగ్గర అవ్వండి అంటే అదే చెయ్యరు. మొన్నటికి మొన్న నా గురించి మీరు నిప్పుల్లో నడిచారు. నిన్న రాత్రేమో అందరి ముందు నేనే మీ భార్యని అని నన్ను హక్ చేసుకున్నారు. ఎందుకలా చేశారు? ఎందుకంటే మీరు నా భార్య కాబట్టి. అందరి ముందు అలా చెప్పాల్సిన చెయ్యాల్సిన అవసరం ఏముంది? నా సంగతి పక్కన పెట్టండి. మీరు స్టేజ్ ఎక్కి ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెయ్యాలనుకున్నారు? అందరి ముందు గౌతమ్తో నువ్వు డివోర్స్ తీసుకోబోతున్నట్టు, గౌతమ్ అదితిని పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేయాలి. నువ్వు మంచిదానివి కాదు, సెల్ఫిష్ అని చెప్పాలి. నేను అందరికీ నిజం చెప్పాలనుకున్నాను. ఏంటా నిజం? మనం త్వరలో విడాకులు తీసుకోబోతున్నామని, మీరు అదితిని పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పాలనుకున్నాను. జరగని వాటి గురించి మీరెందుకు చెప్పాలి? ఏది జరగదండి? అదితిని పెళ్లి చేసుకోబోతున్నట్టు మీరు మాట ఇవ్వలేదా? మనం విడాకులు తీసుకోబోతున్నట్టు పేపర్స్ మీద సంతకాలు చేయలేదా? కోర్టుకు వెళ్ళలేదా? ఇవన్నీ జరిగినప్పుడు నేను స్టేజ్ ఎక్కి చెప్పాలనుకున్నది ఎందుకు జరగదండి? ఎందుకంటే నాకు అదితిని పెళ్లి చేసుకునే ఉద్దేశం, మీకు విడాకులు ఇచ్చే ఉద్దేశం రెండూ లేవు కాబట్టి. అంటే ఇచ్చిన మాటను తప్పుతారా? చేసిన సంతకాన్ని చెరిపేస్తారా? ఈ చెయ్యి ఎప్పటికీ వదలను అని నేను ఇంద్రకి మాటిచ్చాను. కాబట్టి మీ చెయ్యిని నేనెప్పటికీ వదలను. నేను ఇంద్రకి మాటిచ్చాను, ఆ మాట తప్పను. మీరే నా భార్య అని మీ మెళ్ళలో తాళి కట్టి నుదుటిన నేను బొట్టు పెట్టాను. ఆ బొట్టు నేను చెరపను. అలా చెప్పి తప్పించుకోవాలని చూడకండి. నా గురించి మాట తప్పిన తప్పుడు మనిషిగా మీ పైన ముద్రపడ్డం నాకిష్టం లేదు. ఇంతమందిని బాధ పెడుతూ నేనిక్కడ ఉండలేనండి. చూడండి, ఆ రోజు నేను ఇంద్రకి ఇచ్చిన మాట కోసం మీరు మీ కడుపులో ఉన్న బిడ్డ నా బాధ్యత అని నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు నాలో ఉన్న ఎమోషన్ వేరు. అప్పటికి ఇప్పటికి ఏం మారిందండి? ఏం మారిందో నా మనసుకే తెలుసు. అది మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. అప్పుడు మీరు నా బాధ్యత అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరేనా జీవితం అనిపిస్తుంది. మీరు ఒక్క క్షణం కనబడకపోతే నన్ను నేను పోగొట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. మిమ్మల్ని ఎవరు ఏమన్నా నేను తట్టుకోలేకపోతున్నాను. మీ మీద చిన్న గీత పడినా నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుందండి. ఈ ఫీలింగ్కి నాకు అర్థమేంటో తెలియదు. మీరు ఏ పేరైనా పెట్టుకోండి, నాకు ఈ ఇంటికి ఈ మనుషులకి మీరు కావాలి. మిమ్మల్ని వదిలి నేను ఉండలేను. అందుకే నన్ను వదిలి నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను.